మాస్టారు మనము ఈరోజు ఒక విషయం మాట్లాడుకుందామా? అస్సలు పూర్తిగా తండ్రి కొడుకుల్లా కాదు. అసలు పూర్తిగా పరిచయం లేని ఒక అపరిచితుల్లా మాట్లాడుకుందాం అని కార్తీక్ అయితే శ్రీధర్‌తో అనేసరికి, ఓకే. అలానే మాట్లాడుకుందాం. ముందు పరిచయాలతో స్టార్ట్ చేద్దామా? నా పేరు శ్రీధర్ అని అనేసరికి, నా పేరు కార్తీక్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇప్పుడేం చెప్పాలనుకుంటున్నావు అని కార్తీక్ అయితే శ్రీధర్‌తో అనేసరికి, శ్రీధర్ అయితే కార్తీక్ అయితే నేను నా స్టోరీ చెప్తున్నాను. ఇది నా స్టోరీ మాత్రమే అని అనేసరికి అక్కడే ఉన్న వాళ్ళ పిన్ని అలా చూస్తూ ఉంటుంది. నేను అని అంటూ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే నా స్టోరీలో నేను ఒక్కడినే ఉన్నాను అని చెప్పేసి మాట్లాడుతూ, నేను, మా అమ్మ, మా నాన్న, మా ముగ్గురం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. అదే ఫ్యామిలీ అనుకునేదాన్ని. ఎవరు మా ఫ్యామిలీ మీద దిష్టి పెట్టేస్తారేమో అని భయమేసేది. కానీ నేను పై చదువులకని లండన్ వెళ్ళాను. అక్కడి నుంచి అమ్మ, నాన్న, నేను, నా మంచి కుటుంబం అని చెప్పేసి చాలా ఆప్యాయంగా ఇంటికి వచ్చాను అని చెప్పేసి చాలా బాధతో మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడేసరికి శ్రీధర్ అయితే, వీడేంటి మొదటి నుంచి నెమ్మదిగా చెప్పుకొస్తున్నాడు అని చెప్పేసి అలా వింటూ ఉంటాడు. అలా వినేసరికి అందులో ఎవరు ప్రేమలు, ద్వేషాలు అన్నీ ఉన్నా సరే మా ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ, నాన్న అంటే నాకు చాలా ఇష్టం. కానీ మా ఫ్యామిలీ ఇలానే ఉంటుందని నేను పూర్తిగా అనుకుని వచ్చాను. లండన్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి నా ఆలోచనలు అన్నీ మారుతాయి అనుకున్నాను. కానీ పూర్తిగా ఫ్యామిలీయే మారిపోతుందని అస్సలు ఊహించలేదు. నేను అనుకున్న ఫ్యామిలీ ఒకలా ఉంది. నేను చూస్తున్న ఫ్యామిలీ ఒకలా ఉంది అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అలా వాళ్ళ నాన్నతో మాట్లాడేసరికి వాళ్ళ నాన్న అయితే అలా చూస్తూ ఉంటాడు. అలా చెప్తూ కార్తీక్ అయితే నా ఫ్యామిలీ అనుకున్నట్లుగా కాకుండా పూర్తిగా ముక్కలవ్వడం చూసి ఒక్కసారిగా నేను అలా ఉండిపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్పేసి కార్తీక్ అయితే అలా మాట్లాడుతూ ఉంటాడు శ్రీధర్‌తో.